హే! ఒక్కసారి నిజంగా చెప్పండి. మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేనేం చేస్తున్నాను? నా ఫ్యూచర్ ఏంటి? నేను కరెక్ట్ డైరెక్షన్‌లోనే ఉన్నానా? ఇఫ్ యెస్, కంగ్రాచ్యులేషన్స్. మీరు వీక్ కాదు. బికాజ్ అర్జునుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్‌లో వార్ స్టార్ట్ అవ్వబోతుంది. అతను స్ట్రాంగ్ వారియర్, కాన్ఫిడెంట్, స్కిల్డ్. బట్ ఎదురుగా తన గురువు, తన తాత, తన బంధువులు సడన్లీ చేతులు కంపించాయి. గాంధీవం కింద పడింది. నేను ఈ యుద్ధం చేయలేను అన్నాడు. ఇమాజిన్ దాట్. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ ఇమాజిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ బ్యాటిల్ ఫీల్డ్ ఇదే. జాబ్ రిజెక్షన్ మెయిల్, బ్రేకప్ మెసేజ్, లోన్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. మీరు కూడా సమ్టైమ్స్ ఇలా అనుకుంటారు, ఐ క్యాంట్ డూ దిస్ ఎనీమోర్. అండ్ గెస్ వాట్? అక్కడే గీత స్టార్ట్ అయింది. కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కృష్ణ ఇన్సల్ట్ చేయలేదు, అతను మోటివేట్ చేయలేదు కూడా. అతను క్లారిటీ ఇచ్చాడు. కన్ఫ్యూజన్ అంటే ఫెయిల్యూర్ కాదు, కన్ఫ్యూజన్ అంటే లైఫ్ డెవలప్ అవబోతుంది అని సిగ్నల్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? గుడ్, దాట్ మీన్స్ యూ కేర్. వీక్ పీపుల్ డోంట్ క్వశ్చన్ లైఫ్, స్ట్రాంగ్ పీపుల్ డూ. అర్జునుడు రన్ అవ్వాలనుకున్నాడు, కృష్ణ చెప్పాడు ఫేస్ ఇట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీ కురుక్షేత్ర ఎక్కడ? జాబ్, మనీ, రిలేషన్షిప్, సెల్ఫ్ డౌట్? రన్ అవ్వకండి. క్లారిటీ కన్ఫ్యూజన్ తర్వాతే వస్తుంది. రిమెంబర్ దిస్ లైన్, కన్ఫ్యూజన్ ఈక్వల్స్ వీక్నెస్ కాదు, కన్ఫ్యూజన్ ఈక్వల్స్ అవేకనింగ్. భగవద్గీత ఓల్డ్ బుక్ కాదు, ఇట్స్ యోర్ లైఫ్ మాన్యువల్.